కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. పుట్టినిల్లు. ఆ ఇంట్లో సూర్యకాంతం గారి మాట శాసనం. ఆమె కనుబొమ్మలు ముడిపడితే చాలు, గడియారం కూడా సెకను ఆలస్యంగా కొట్టుకుంటుందేమో అనిపిస్తుంది. ఆమె భర్త రామారావు గారు పూర్తి భిన్నం. తుఫానులో కూడా నిశ్చలంగా ఉండే సముద్రం లాంటి మనిషి. వాళ్ల అబ్బాయి రాజేష్, తల్లి ఆజ్ఞ, భార్య అనురాగమని 2 రైలు పట్టాల మధ్య నడిచే రైలు బండి లాంటివాడు. ఇక ఆ ఇంటికి 6 నెలల క్రితం కోడలిగా అడుగుపెట్టిన కోమలి పేరుకు తగ్గట్టే సుకుమారి. అత్తగారి కఠినమైన క్రమశిక్షణకు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్న ఆధునిక యువతి. ఒకరోజు మధ్యాహ్నం ఇంటి పనులన్నీ ముగించుకొని సోఫాలో సేద తీరుతున్న సూర్యకాంతం గారికి కోమలి భయపడుతూ ఒక కప్పు ఫిల్టర్ కాఫీ అందించింది. ఏమిటే ఇది? కాఫీలో చక్కెర వేశావా, లేక చక్కెరలో కాఫీ కలిపావా? తీపి తినకూడదని డాక్టర్ 100 సార్లు చెప్పినా నీ చెవికెక్కడం లేదా? నన్ను పైకి పంపించాలని నీ తాపత్రయమా? అయ్యో లేదత్తయ్యా, చిటికెడే వేశానంతే. ఉదయం నుండి పనిచేసి అలసిపోయారు కదా, కొంచెం తీయగా ఉంటే బాగుంటుందనిపించి. నా మీద జాలి చూపించకు. నా ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు నా ఇష్టాలు బాగా తెలుసులే. వెళ్ళు. ఆ గిన్నెలన్నీ ఇంకా సింకులోనే ఉన్నాయి. వాటిని చూస్తే నీకు పుట్టింటి జ్ఞాపకం రావటం లేదా? అక్కడైతే పనులు చేయక్కర్లేదు కదా. కోమలి మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. తెరమీద అమ్మా అని చూడగానే ఆమె ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. పక్క గదిలోకి వెళ్లి నెమ్మదిగా ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మా, బాగున్నావా? నాన్నగారెలా ఉన్నారు? తమ్ముడు కాలేజీకి వెళ్తున్నాడా? మేమంతా బాగానే ఉన్నాం కన్నా. నీకోసమే చేశాను. వచ్చేవారం నీ పుట్టినరోజు కదా, ఈసారి ఇక్కడ ఘనంగా చేద్దామని. నువ్వు అల్లుడుగారు ఓ 2 రోజులు ముందుగా వస్తే ఎంత బాగుంటుంది చెప్పు. నీకిష్టమైన బొబ్బట్లు, పాయసం చేస్తాను. ఎవరే శారదా ఫోన్లో? మన కోమలేనా? ఇటివ్వు ఫోను. మీ నాన్నగారు చూడు, అప్పుడే మొదలుపెట్టారు. ఒక్క నిమిషం ఉండు తల్లి. అమ్మా కోమలి, ఎలా ఉన్నావురా? నీరసంగా ఉన్నావా ఏంటి? మీ అత్తగారు బాగా చూసుకుంటున్నారా? అల్లుడుగారేమంటున్నారు? నేను బాగున్నాను నాన్నా. అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు జాగ్రత్త. పుట్టినరోజుకి రమ్మని అమ్మ చెప్పింది. తప్పకుండా రావాలి. నీ గదిని నీకోసం అలాగే ఉంచాం. నువ్వు లేని ఇల్లు ఇల్లే కాదు. సరే, మీ అమ్మతో మాట్లాడు. తప్పకుండా వస్తానమ్మా. అత్తయ్యగారిని అడిగి చెబుతాను. ఆయన ఏమంటారో. సరేనమ్మా, అడిగి జాగ్రత్తగా చెప్పు. మేము ఎదురు చూస్తుంటాం నీకోసం. ఫోన్ పెట్టేశాక కోమలి ఆనందానికి అవధుల్లేవు. పుట్టింటికి వెళ్ళాలి, అమ్మ చేతి పాయసం తినాలి, నాన్నతో కబుర్లు చెప్పాలి. ఆ ఊహే ఆమెకు ఎంతో బలాన్నిచ్చింది. సాయంత్రం రాజేష్ ఇంటికి రాగానే విషయం చెప్పి అత్తగారిని ఒప్పించమని బ్రతిమాలింది. రాజేష్ తల్లి దగ్గర ఈ విషయం ప్రస్తావించడానికి సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు. రాత్రి భోజనాల వేళ అందరూ కలిసి తింటుండగా రామారావు గారు ఏదో పాత పాటను హమ్ చేస్తున్నారు. ఇదే మంచి సమయం అనుకుని రాజేష్ నెమ్మదిగా గొంతు సవరించుకున్నాడు. అమ్మా, వచ్చేవారం కోమలి పుట్టినరోజట. అలాగా? అయితే ఏంటి? ఆ రోజు ఇంట్లో 4 గారెలు ఎక్కువగా చేయమంటావా? దానికింత పీటిక అవసరమా? అది కాదమ్మా, వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారట. పుట్టినరోజుకి కోమలిని వాళ్ళింటికి రమ్మంటున్నారు. చాలా ఆశగా అడిగారు. ఓ 2 రోజులు ఉండి వస్తుంది. ఏమన్నావ్? పుట్టింటికా? పెళ్ళై 6 నెలలు కాలేదు, అప్పుడే పుట్టింటి మీద బెంగ వచ్చేసిందా? ఇక్కడింటి పనులు ఎవరు చూసుకుంటారు? నీకు ఆఫీసులో, మీ నాన్నగారికి షాపులో భోజనం ఎవరు కట్టిస్తారు? నేను చేయలేనని నీ ఉద్దేశమా? నేనే ఉదయాన్నే అన్నీ చేసి మీ అందరికీ క్యారేజీలు కట్టి వెళ్తానత్తయ్యా. ఓహో, మహారాణి గారు చేసి వెళ్తారట, మేము తినాలట. పెళ్లైన ఆడపిల్లకి అత్తవారిల్లే ప్రపంచం. పదే పదే పుట్టింటికి వెళ్లడం మన కుటుంబ పద్ధతి కాదు. నేను మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్నాక
మొదటి ఏడాది వరకు మా అమ్మ మొహం కూడా చూడలేదు తెలుసా? అప్పట్లో ఉత్తరాలు రాసుకునేవాళ్ళం అంతే. అమ్మా, అది అప్పటి కాలం. ఇప్పుడలా కాదు కదా. తనేమీ ఎప్పటికీ ఉండిపోతాను అనడం లేదు కదా. 2 రోజులే కదా. కాలం మారింది కదా సూర్యకాంతం. పిల్ల ఆశపడుతోంది. పైగా తన పుట్టినరోజు. పంపిస్తే పోలా? మనమేమీ కాదనకూడదు. మీరు మాట్లాడకండి. మీరిచ్చే చనువు వల్లే ఇలా తయారయ్యింది. నేను చెప్పేది వినండి. పుట్టింటికి వెళ్లడం కుదరదు. పుట్టినరోజు ఇక్కడే చేసుకోవచ్చు. కావాలంటే గుడికి వెళ్ళొద్దాం అంతే. ఈ విషయం గురించి మళ్ళీ చర్చ వద్దు. సూర్యకాంతం గారి చివరి మాటతో అక్కడ సంభాషణ ముగిసింది. కోమలి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాజేష్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి కోమలికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం కోమలి తన తల్లికి ఫోన్ చేసి అత్తగారికి ఒంట్లో బాగోలేదని, అందుకే ఈసారికి రాలేనని ఒక అబద్ధం చెప్పింది. అత్తగారి మీద ఎటువంటి నింద వేయకుండా తానే బాధ్యత తీసుకుని మాట్లాడింది. ఈ సంభాషణను వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న రామారావు గారు విన్నారు. ఆయన కోడలి సంస్కారానికి మనసులోనే మెచ్చుకున్నారు. అదే రోజు సాయంత్రం వారి కూతురు సుజాత ఫోన్ చేసింది. సూర్యకాంతం గారు ఎంతో ఉత్సాహంగా ఫోన్ తీసుకుని మాట్లాడారు. చెప్పవే సుజాత, ఎలా ఉన్నావు? అల్లుడు గారు పిల్లలు బాగున్నారా? ఎప్పుడొస్తున్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. బాగున్నానమ్మా. వచ్చే నెలలో ఊరిలో జాతరుంది. దానికొస్తున్నాం. వస్తూ ఓ వారం రోజులు మీ ఇంట్లోనే ఉండిపోదామని అనుకుంటున్నాను. నాకిష్టమైన చేపల పులుసు చేసి పెడతావా? చేపల పులుసేంటి తల్లి, నీకోసం ఏదైనా చేసి పెడతాను. అలాగే తల్లి, తప్పకుండారా. నీకోసం నీకిష్టమైనవన్నీ నేను చేసి పెడతాను కదా. వారం రోజులున్నా నెల రోజులున్నా నాకేం అభ్యంతరం లేదు. ఇది నీ పుట్టిల్లు కాదా? నువ్వెప్పుడైనా రావచ్చు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఫోన్ పెట్టేశాక కూడా సూర్యకాంతం గారి ముఖంలో ఆనందం తగ్గలేదు. ఇదంతా గమనిస్తున్న రామారావు గారు నెమ్మదిగా ఆమె దగ్గరికొచ్చి కూర్చున్నారు. మన సుజాత వస్తోందంటే నీకెంత సంతోషంగా ఉందో చూశావా సూర్యకాంతం? నీ గొంతులోనే ఆనందం తెలుస్తోంది. నా కూతురు వస్తుంటే సంతోషంగా ఉండదా? దాన్ని చూసి ఎన్ని రోజులయిందో. అవును, ఇది తన పుట్టిల్లు కాబట్టి నీకు అంత సంతోషం. తను అడగ్గానే వారం రోజులుండమని చెప్పావు. మరి కోమలి సంగతేంటి? దానికి ఒక పుట్టిల్లుండదా? తనని చూడాలని ఎదురుచూసే తల్లిదండ్రులు ఉండరా? మన కూతురికి పుట్టింటి మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ అమ్మాయికి కూడా అంతే ప్రేముంటుంది కదా. అయినా చూశావా, నువ్వు వద్దన్నావని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో ఎంత పద్ధతిగా చెప్పిందో. నీ మీద చిన్న మాట కూడా పడనివ్వలేదు. అత్తయ్య కొంట్లో బాగోలేదు అని చెప్పి నిన్ను కాపాడింది. నేను అలా అనలేదు. నువ్వు అనలేదు, కాని నీ ప్రవర్తన ఆ అమ్మాయిని బాధపెట్టింది. మన కూతురు అత్తగారింటికి వెళ్ళాక వాళ్ళు అలాగే ప్రవర్తిస్తే నువ్వు తట్టుకోగలవా? ఒక్కసారి ఆలోచించు. రామారావు గారి మాటలు సూర్యకాంతం గారి మనసులో గట్టిగా నాటుకున్నాయి. ఆమె ఒక్కసారిగా ఆలోచనలో పడింది. నిజమే, తన కూతురి కోసం తను ఎంతగా తప్పిస్తుందో కోమలి తల్లిదండ్రులు కూడా అంతే కదా. తన పాతకాలపు పద్ధతులు, కఠినత్వం ఒక సున్నితమైన మనసును ఎంతగా గాయపరిచాయో ఆమెకు అర్థమైంది. ఆమె నెమ్మదిగా లేచి కోమలి గదివైపు నడిచింది. తలుపు దగ్గర నిలబడి ఉన్న అత్తగారిని చూసి కోమలి ఉలిక్కిపడింది. కోమలి, బట్టలు సర్దుకో. ఎందుకత్తయ్యా? నేనేమైనా తప్పు చేశానా? అయ్యో, అదేం లేదు. పుట్టినరోజుకి మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా. రేపు ఉదయాన్నే రాజేష్ తీసుకుని వెళ్లి దిగబెడతాడు. ఓ 4 రోజులుండి నీ పుట్టినరోజు సంతోషంగా జరుపుకొనిరా. మీ అమ్మ చేసిన పాయసం నాక్కూడా కొంచెం పట్టుకురా. నిజంగా నా అత్తయ్యా? అవును, పుట్టింటికి వెళ్లడం ఆడపిల్ల హక్కు. ఈ ముసలిదాన్ని క్షమించు అని చెప్పింది. సూర్యకాంతం గారి మాటలు వినగానే కోమలికి ఆశ్చర్యం, ఆనందం రెండూ ఒకేసారి కలిగాయి. ఆమె కళ్ల నుండి నీళ్లు ఆగకుండా ప్రవహించాయి. మరుసటి రోజు ఉదయం రాజేష్ కోమలిని వాళ్ల పుట్టింట్లో దిగబెట్టాడు. తలుపు తీసిన తల్లి శారద కూతుర్ని చూడగానే ఆనందంతో కౌగిలించుకుంది. వచ్చావా తల్లి? రా, లోపలికి రా. నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నావే? చిక్కిపోయినట్టున్నావు.
అల్లుడు గారు, మీరు కూడా భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. పని ఉందండి మామయ్య. మళ్ళీ పుట్టినరోజు నాడు తప్పకుండా వస్తాను. కోమలిని జాగ్రత్తగా చూసుకోండి. మా అమ్మాయిని మేం చూసుకోమా. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. నిజం చెప్పవే, మీ అత్తగారు సరిగ్గా చూడ్డం లేదా? అందుకే ఇలా అయిపోయావా? అయ్యో, అత్తయ్య దేవతమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటారు. పని ఒత్తిడి వల్ల అలా అనిపిస్తుందేమోలే. చూసావా శారదా, అప్పుడే అత్తగారి మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో. అదే సంస్కారం అంటే. రామ్మా, నీకిష్టమైనవన్నీ చేయించాను. పద, ముందు స్నానం చేసిరా. నీకోసం వేడివేడి కాఫీ చేస్తాను. నీ గదిని నీకు నచ్చినట్టుగానే ఉంచానులే. ఇంటికి వచ్చినట్టుందమ్మా. మీ ఇద్దరిని చూస్తే చాలు, నా కష్టమంతా మర్చిపోతాను. నీకు కష్టమేమిటి తల్లి? నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అదే మా కోరిక. మరో తదుపరి భాగం కోసం కామెంట్ చేయండి. అలాగే మరో ఆసక్తికరమైన కథలో కలుసుకుందాం. నమస్తే. ఒకరోజు ఉదయాన్నే రామాపురం ప్రశాంతతను చీల్చుకుంటూ సూర్యకాంతం గారి గొంతు వినిపించింది. వరండాలో కూర్చున్న ఆమె భర్త రామారావు గారు పేపర్లో ముఖం దాచుకున్నారు. ఏమండి, ఆ పేపర్లో ఏమైనా మునిగిపోయారా? ఇంట్లో నా గొంతు చించుకుంటుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? ఆ వంటింట్లోంచి నవ్వుల సబడి వింటున్నారా? రామారావు పేపర్ తిప్పుతూ, ఆ వింటున్నాను కాంతం. నీ కోడలు సంతోషంగా ఉంది. మంచిదే కదా. మంచిదా? పొయ్యి మీద పప్పు మాడిన వాసనొస్తుంటే దానికి ఫోన్లో కులుకులు కావాల్సొచ్చాయా? ఏమే కోమలి, ఎవరితోనే అంత సరసాలు? లోపలి నుండి కోమలి చేతిలో ఫోన్తోనే బయటకొచ్చింది. ఆమె ముఖంలో చిరునవ్వు చెరగలేదు. అయ్యో అత్తయ్య, ఎవ్వరితోనూ కాదు, మా స్నేహితురాలు సుజాత యూట్యూబ్లో గోంగూర పచ్చడి రెసిపీ చూసిందట. కాని మన ఇంటి పచ్చళ్ళ రాలేదని అడుగుతుంటే చెబుతున్నాను. యూట్యూబా? అదేంటది? వంశపారంపర్యంగా వస్తున్న మన గోంగూర పచ్చడి రహస్యాన్ని అలా ఆన్లైన్లో సంతలో పెడతావా? మన ఇంటి గుట్టుని ఊరందరికీ చెబుతావా? నాన్నగారి కాలం నాటి ఆవకాయ ఫార్ములా కూడా చెప్పేశావా ఏంటి? అయ్యో అత్తయ్య, ఫార్ములా అంతా చెప్పలేదు. ఊరికే పైన పైన చెప్పాను. అయినా మన చేతి వాటం వాళ్లకు రాదు కదా. మీరు నూనె ఎంత పోయాలో చేత్తో కొలిచి పోస్తారు. వాళ్ళు కప్పుతో కొలుస్తారు. అక్కడే తేడా రాదా? ఆ, ఏదో ఒకటి చెప్పి నన్ను బుకాయిస్తున్నావు. నా చేతిలో ఉన్న రుచి గురించి నీకేం తెలుసు? నువ్వు చేసే ఆ పిజ్జాలు, బర్గర్లో ఏముంది? ఉప్పు, కారం తప్ప. ఆ రోజు సాయంత్రం రాజేష్ ఇంటికి రాగానే కోమలి ముఖం చిన్నపుచ్చుకుని ఉండటం గమనించాడు. సూర్యకాంతం ల్యాండ్లైన్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. అవునే సుబ్బలక్ష్మి, మా కోడలు పుణ్యమా అని మా ఇంటి వంటలన్నీ ఇప్పుడు ఆ యూట్యూబ్ అనే సంతలో అమ్మకానికి పెట్టబడ్డాయి. ఏమైంది? మళ్ళీ అమ్మ ఏమైనా అందా? ఉదయం నుండి ఇదే గొడవండి. అమ్మా, ఎందుకలా అరుస్తావు? తానేదో సరదాగా స్నేహితురాలతో మాట్లాడుతుంటే దానికింత రాద్ధాంతం అవసరమా? ఒరే రాజేష్, నువ్వు నా కొడుకువో లేక ఆవిడ గారి చెంచావో నాకర్థం కావడం లేదురా. ఆ ఫోన్ వచ్చినప్పటి నుండి అది ఇల్లుని పట్టించుకోవడం మానేసింది. అత్తయ్య, నేను మిమ్మల్ని ఎప్పుడు గౌరవించలేదు. ఆ ఫోన్ వల్లే కదా మీ బీపీ మందులు టైంకి ఆర్డర్ చేయగలుగుతున్నాను. చాలు చాలు, ఆపు నీ సొల్లు కబుర్లు. ఆ ఫోనేమో ఒక మాయదారి పెట్టే. అది మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా ఇదే చర్చ. రామారావు గారు మౌనంగా తినేసి లేచి వెళ్ళిపోయారు. గొడవ పెద్దదవ్వటంతో కోమలి కన్నీళ్లతో తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం కోమలి తన ఫోన్ కోసం ఇల్లంతా వెతికింది. అత్తయ్య, నా ఫోన్ చూసారా? ఇక్కడే పెట్టాను. నాకేం తెలుసే? నీ మాయదారి పెట్టే నువ్వే జాగ్రత్తగా చేసుకోవాలి. నా బీర్వాలో ఏమైనా దాచిపెట్టానా ఏంటి? అదే సమయంలో సూర్యకాంతం తన గదిలో తలుపు గడియ పెట్టుకుని కోమలి ఫోన్ని చేతిలోకి తీసుకుంది. దీని సంగతేంటో తేలుస్తాను అనుకుంటూ దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నించి అనుకోకుండా ఫేస్బుక్ లైవ్ బటన్ నొక్కేసింది. కానీ ఆ విషయం ఆమెకు తెలియదు. ఇక సూర్యకాంతం లైవ్లో తనలో తనే, చూడు నా ముఖం ఎలా వాడిపోయిందో, అంతా ఈ కోడలి వల్లే.
నా కొడుకేమో అమ్మా తను బంగారం అంటాడు. వాడు నా కొడుకు, ఆవిడ కొంగు పట్టుకొని తిరిగే గొర్రెపిల్లో అర్థం కాదు. ఇక మా ఆయన్ని చూసారంటే ఆయన మహానుభావుడు. ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోడు. పక్కింటి సుబ్బలక్ష్మి ఉంది చూశారు, నిన్న కొత్త పట్టుచీర కొనుక్కొని వీధంతా ప్రదర్శన చేసింది. వాళ్ళ ఆయనకు 3 ఏళ్లుగా జీతం పెరగలేదని నాకు తెలుసు. ఆ డబ్బు ఎక్కడి నుండొచ్చిందో. నా కొడుకుని చూడు, భార్యకు పువ్వులు కొంటాడు కాని ఈ తల్లికి ఒక్క మల్లెపూల దండ కొన్నాడా? అమ్మా నీకెలర్జీ అంటాడు. నాకెప్పటి నుండొచ్చిందిరా ఎలర్జీ? నాకున్న ఏకైక ఎలర్జీ ఈ కోడలి బద్ధకమే. ఈ లైవ్ వీడియో ఊరంతా పాకిపోయింది. రాజేష్కు స్నేహితుడు ఫోన్ చేసి చెప్పేసరికి కంగారు పడ్డాడు. కోమలి, కోమలి, త్వరగా ఇట్రా. చూడు, అమ్మ మన పరువు మొత్తం లైవ్లో తీస్తోంది. అయ్యయ్యో, అత్తయ్యకు ఇది లైవ్ అని కూడా తెలియదు. పదండి వెళ్ళి ఆపుదాం. ఇద్దరూ కలిసి సూర్యకాంతం గది తలుపు తట్టారు. ఆమె ఉలిక్కిపడి ఫోన్ని మంచం కింద పడేసింది. అమ్మా, ఇదేం పని? అందరి ముందు మన పరువు తీశావు. నేనేం చేశాన్రా? నేను దాంతోనే మాట్లాడుకున్నాను. అత్తయ్య, మీరు మాట్లాడింది ఊరంతా చూసింది. దీన్ని లైవ్ అంటారు. సూర్యకాంతం ముఖం సిగ్గుతో ఎర్రబారింది. ఇంతలో రామారావు అక్కడికొచ్చాడు. కాంతం, ఇదేం పని? నా గురించి కూడా చెప్పావా? నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేస్తావా? రోజు పేపర్ చదువుతానని కూడా ఫిర్యాదు చేశావటగా? ఏమండి, మీరు కూడా వాళ్లతోనే చేరిపోయారా? నేను నిజమే కదా చెప్పాను. మీరు పేపర్ చదవట్లేదా ఏంటి? అందులో తలదూర్చుకొని నేను పిలిచినా పలకరుగా. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? అమ్మా, బాధ ఉంటే మాతో చెప్పుకోవాలి, ఫేస్బుక్తో కాదు. ఇప్పుడు ఊరంతా మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. అవునత్తయ్యా, ఇప్పుడు మన ఇంటి పేరు ఫేస్బుక్ ఫ్యామిలీ అయిపోయింది. మరుసటి రోజు ఉదయం పక్కింటి సుబ్బలక్ష్మి నవ్వుతూ వచ్చింది. ఏమండి సూర్యకాంతం గారు, నిన్న లైవ్లో అద్దర కొట్టేశారు. మా ఇంట్లో కూడా ఇదే కథ. మా ఆయన కూడా అంతే. చేతిలో టీవీ రిమోట్ ఉంటే చాలు, పక్కన నేను ఉన్నానో లేదో కూడా పట్టించుకోరు. మీరు మా గొంతుకయ్యారు. ఇక మరో ఆవిడ శారద, అవునవును సూర్యకాంతం గారు, మా కోడలి గురించి మీరు చెప్పినట్టే ఉంది. దానికి కూడా ఫోనే ప్రాణం. మీరు మా అందరి మనసులో మాట చెప్పారు. మాకు కూడా లైవ్ ఎలా పెట్టాలో నేర్పించండి. మా బాధలు కూడా చెప్పుకుంటాం. నా కోడలి చేసే పన్నీర్ బటర్ మసాలా గురించి ప్రపంచానికి తెలియాలి. రోజూ అదే వంట. ఇంకో ఆవిడ పార్వతి, నిజమే సూర్యకాంతం గారు, మా అల్లుడు గారు చూశారు. ఎప్పుడు చూసినా ఫోన్లో పబ్జీ అంటాడు, గన్ సౌండ్లు వినిపిస్తుంటాయి. ఇంట్లో మనిషి తిరుగుతున్నాడు, యుద్ధ భూమిలో సైనికుడు తిరుగుతున్నాడో అర్థం కాదనుకోండి. మీరే మాకు దారి చూపాలి. అదేంటో మరి, నేనేదో నా బాధను చెప్పుకుంటే అది మీ అందరి బాధే కూర్చుంది. మీ అందరి తరపున ఇక నేనే పోరాడతాను. కంగారు పడకండి. శారద, నీ పన్నీర్ బటర్ మసాలా సమస్యను, పార్వతి, నీ అల్లుడి పబ్జీ సమస్యను కూడా త్వరలోనే లైవ్లో చర్చిద్దాం. ఆ సాయంత్రం కోమలి నవ్వుతూ కాఫీ తెచ్చి అత్తగారికిస్తుంది. చూసారా అత్తయ్య, ఈ ఫోన్ వల్ల మీరు ఎంత ఫేమస్ అయిపోయారో. మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. నిజమేనే. అంటే నేను తిట్టింది వాళ్ళకి నచ్చిందా? మీ తిట్లలో నిజాయితీ నచ్చిందత్తయ్యా. సరే కాని ఆ లైవ్ అనేది మళ్ళీ ఎలా పెట్టాలో కొంచెం నేర్పించవే. వచ్చే ఆదివారం మన వీధిలో నీళ్ల కుళాయి సమస్య గురించి మాట్లాడాలి. ఆ కౌన్సిలర్ పని పట్టాలి. వారం నుండి నీళ్లు సరిగ్గా రావట్లేదు. అడిగేవారే లేరు. తప్పకుండా అత్తయ్య, మీకు ఒక ఫేస్బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. రామాపురం సూర్యకాంతం ప్రేజా గొంతు అని పేరు పెడదాం. ఏమంటారు? ఒక మంచి ప్రొఫైల్ ఫోటో కూడా పెడదాం. ఆ పేరు బాగుంది. ఫోటో నా పెళ్లినాటిది పెట్టు. అప్పుడు ఎంత అందంగా ఉండేదాన్నో వాళ్ళకి తెలియాలి కదా. లైవ్లో మధ్య మధ్యలో బ్రేకింగ్ న్యూస్ అని అక్షరాలు కింద పరిగెట్టేలా చేయగలవా? మనం వీధి కుళాయి ఫోటోని పక్కన స్క్రీన్లో చూపించాలి. అత్తయ్య, అది న్యూస్ ఛానల్ కాదు, ఫేస్బుక్ లైవ్. అంత చేయలేం కానీ ఫోటో చూపించొచ్చు. సరే, కనీసం ఆ శారదని కూడా పిలుద్దాం. తన పన్నీర్ బటర్ మసాలా బాధని తానే చెప్పుకుంటుంది. మన షోకి ఫస్ట్ గెస్ట్ అన్నమాట. అమ్మో,
గెస్టులు కూడానా? రేపు పొద్దున ప్రైమ్ టైం డిబేట్ అని రచ్చబండ కూడా పెడుతుందేమో అమ్మ. నా బతుకు ఇక కెమెరామెన్ బతికే. రాజేష్, కంగారు పడకు. కెమెరామెన్గా నీకు జీతం కూడా ఇస్తుందేమో మీ అమ్మని అడుగు. మన ఇల్లు ఇప్పుడు ఒక స్టూడియో అయిపోయింది. ఏమండి, మీరు కూడానా? ఇది సమాజ సేవ. రాజేష్, నువ్వు కెమెరా సరిగ్గా పట్టుకోవాలి. మీ కజిన్ పెళ్లిలోలాగా వణకకూడదు. లైవ్ కోసం ఒక మంచి కాటన్ చీర కొనుక్కురా. ప్రజానాయకురాలు ఎలా పడితే అలా ఉంటే బాగుండదు. అమ్మా, బీరువా నిండా చీరలున్నాయి కదా. అవన్నీ పాత మోడల్స్ రా. ఇప్పుడు నేను సెలబ్రిటీని. నా స్టేటస్కి తగ్గట్టుండాలి. మీ ఆవిడకి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తావు కదా, నాకు ఒకటి చెయ్యి. లేదంటే ఈ విషయం కూడా వచ్చే లైవ్లో చెబుతాను. కొడుకులు తల్లుల్ని ఎలా నిర్లక్ష్యం చేస్తారో అని. ఆ మాట విన్న కోమలి, రాజేష్, రామారావులు ఒక్కసారిగా ఒకరి ముఖాలొకరు చూసుకుని గట్టిగా నవ్వేశారు. ఆ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య పోరు ముగియలేదు. కానీ అదొక కొత్త టెక్నాలజీతో కూడిన సరదా మలుపు తీసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. ఇట్లు మీ స్టార్ కోమలి.